బంగారం పట్ల భారతీయుల దృక్పథమే మారిపోతుందా? మీకు బంగారం అనడంతోనే మన దేశంలో పవిత్రత గుర్తొస్తుంది. ప్రతి పండుగకు బంగారం లేనిది ఉండదు. కాస్తంత డబ్బులుంటే పండుగ రోజు బంగారం కొనుక్కుంటాం. అందుకే మీకు చూడండి, బంగారాన్ని కొనుగోలు చేసే ప్యాటర్న్ చూస్తే మీరు ఫెస్టివల్స్కు, వెడ్డింగ్స్కు, ఇంట్లో కొడుకు కూతురు పుడితే, ముఖ్యంగా కూతురు పుడితే, ఇలా బర్త్డేలకు, అక్షయ తృతీయలకు, దంతరా ఇలాంటి యొక్క శుభ సందర్భాలలో గోల్డ్ కొంటూ ఉంటారు. అంటే బంగారం అనేది కేవలం ఒక కమాడిటీ కాదు. భారతీయుని ఆలోచనలో బంగారం అనేది ఒక పవిత్రత, బంగారానికి ఒక ఆధ్యాత్మికమైన మతపరమైన విలువ కూడా ఉంది. దేవుని దగ్గర పెట్టేటప్పుడు కూడా బంగారానికి ఒక విలువ ఉంటుంది. సో మీకు అందుకే దేవుని గుడిలో కూడా బంగారం నగలు విరాళాలు ఇస్తూ ఉంటారు. సో గోల్డ్ ఈజ్ ఇంటిమేట్లీ లింక్డ్ టు ఇండియన్ కల్చర్, ట్రెడిషన్, ఫెస్టివల్, రిలీజన్, ఇవన్నీ కూడా. దాంతోపాటు బంగారం ఒక వెల్త్కి ఇండికేషను. బంగారాన్ని కొనడమే తప్ప కుటుంబాలు అమ్మేవి కాదు. తరతరాలుగా ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కు ఫ్యామిలీ గోల్డ్, ఫ్యామిలీ సిల్వర్ బదిలీ అయ్యేది. వారసత్వంగా వచ్చేదే తప్ప అమ్ముకునే వాళ్ళు కాదు. బంగారం అమ్ముకుంటున్నారంటే ఏదైనా సీరియస్ హెల్త్ క్రైసిస్ వస్తే, లేదా ఆర్థికంగా బాగా దివాలా తీస్తే, లేదా అనివార్యంగా పెళ్ళో చదువు లాంటి అవసరాలు వస్తే అప్పుడు మాత్రమే బంగారాన్ని అమ్మేవారు. బంగారాన్ని సాధారణంగా అమ్మేవారు కాదు. కానీ ఇప్పుడు బంగారం పట్ల భారతీయుల దృక్పథమే మారిపోతుంది. సో ఇండియన్స్ ఆ సాక్రెడ్నెస్, అంటే బంగారానికి ఆపాదించేటువంటి పవిత్రతను దాటి గోల్డ్ను కూడా ఒక కమాడిటీగా, ఒక లాభార్జన వస్తువుగా, లాభ నష్టాల అంశంగా, వ్యాపార వస్తువుగా చూడడం మొదలైంది. సో దీనికి కారణము గోల్డ్ మార్కెట్లో వచ్చిన అనూహ్యమైనటువంటి మార్పు. భారీగా బంగారం ధరలు పెరగడంతో బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడడం మొదలైంది. అంటే ఇప్పటికీ సాంప్రదాయంగా, ఆచారంగా, పవిత్రతగా, శుభకార్యంగా బంగారాన్ని చూస్తలేరని కాదు. ఆ రిలీజియస్, కల్చరల్, ట్రెడిషనల్ సింబల్ ఇప్పటికీ ఉంది. కానీ దాన్ని డామినేట్ చేస్తుంది కమాడిటీ అనే ఆలోచన, ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన. ఒకప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అంత ప్రాధాన్యతగా ఉండేది కాదు. గోల్డ్ కొనేది ఒక స్టెబిలిటీ కొరకు, ఒక సెక్యూరిటీ కొరకు, ఒక స్టేటస్ కొరకు, ఒక గౌరవం కొరకు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటుందన్న ఒక విశ్వాసం కొరకు బంగారాన్ని కొనేది. ఇప్పుడు అలా కొనడం లేదు. మెజారిటీ భారతీయులు ఇప్పుడు బంగారాన్ని కేవలం లాభార్జన కొరకు, ఒక కమాడిటీగా, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ప్లాట్ కొంటావు, ఇల్లు కొంటావు, ఒక స్టాక్ మార్కెట్లో షేర్లు కొంటావు, అలా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తావు. సో గోల్డ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్గా మారిపోయింది. దీనికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటానే ఇండికేషన్. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, జ్యువెలరీ డిమాండ్, అన్ని రకాల డిమాండ్లు దాటేసింది. మీకు 2026 జనవరి మార్చిలో భారతీయులు కొన్న గోల్డ్ మొత్తంలో 54.3% ఇన్వెస్ట్మెంట్ కొరకే కొన్నారు. అంటే మోర్ దెన్ హాఫ్, 54% పైగా పెట్టుబడిగా, లాభార్జన కొరకే, ఒక కమాడిటీగా భావించి కొన్నారు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగానే కొన్నారు. దేశ చరిత్రలో ఇది మొదటిసారి. ఇది మీకు 54.3%, 82 టన్స్ గోల్డ్ భారతీయులు కొన్నారు ఈ పీరియడ్లో, ఈ 3 నెలల పీరియడ్లో. అంటే దేశంలో కొన్న మొత్తం బంగారంలో 54% ఎబో ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నారు. ఇక మీకు అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా బంగారం జ్యువెలరీ రూపంలో వారిని తక్కువేమీ లేరు. కానీ ఇన్వెస్ట్మెంట్ కొనేవారి సంఖ్య పెరగడం గమనార్హం. 2026 ఫస్ట్ క్వార్టర్లో, అంటే జనవరి మార్చ్ 2026లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ కొరకు కొన్నది 82 టన్స్
భారతీయులు ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నది. ఇక జ్యువెలరీ రూపంలో కొన్నది 66 టన్స్. సో మీకు ఈ 82 టన్స్ ఇన్వెస్ట్మెంట్ కొన్నారే, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 54% ఎక్కువ. అంటే అంత భారీగా జంప్ అయింది. కానీ జ్యువెలరీ డిమాండ్ మాత్రం 19% పడిపోయింది. అంటే ఇన్వెస్ట్మెంట్కు కొనేవారేమో పెరిగింది, 54% ఇంక్రీజ్ అయింది. దేశంలో కొనే మొత్తం గోల్డ్లో 54.3% ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ కోసమే. ఇక జ్యువెలరీ డిమాండ్ 19% పడిపోయింది. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్కు కొనేవారు కూడా ఏ రూపంలో కొంటున్నారు? గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో కొనవచ్చు, లేదా బార్స్ అండ్ కాయిన్స్ రూపంలో కొనవచ్చు. సో భారతదేశంలో గోల్డ్ బార్స్ అండ్ కాయిన్స్ రూపంలో కొన్నవారి టోటల్ ఎంత తెలుసా? 62 టన్స్ కొన్నారు. అంటే క్లియర్గా మీకు గోల్డ్ బార్స్ కాయిన్స్ ఆల్మోస్ట్ జ్యువెలరీ ఎంత కొన్నారో ఇదంతా కొన్నారు. ఏ కారణంతో కొన్నా జనవరి మార్చ్ 2026లో భారతీయులు మొత్తం కొన్న గోల్డ్ 2,27,000 crores, 2,27,000 కోట్ల గోల్డ్ కొన్నారు. అంటే దాదాపు ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. అంత మామూలు విషయం కాదు ఇది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గోల్డ్ కొనడమే కాదు, గోల్డ్ అమ్మడం కూడా పెరిగింది. ఇండియన్స్ గోల్డ్ అమ్ముతున్నారు కూడా. ఇటీవలనే ఒక 50 టన్నుల గోల్డ్ భారతీయులు అమ్మారు. నేను వీడియో కూడా సెపరేట్గా చేశాను, భారతీయులు బంగారాన్ని అమ్ముతున్నారని. అంటే ఓవరాల్గా చూస్తే కంక్లూజన్ ఏంటి? భారతీయులు బంగారాన్ని అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇదివరకు భారతీయులు బంగారాన్ని కొనడం మాత్రమే చేసేవాళ్ళు. తప్పనిసరి పరిస్థితుల్లో కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. భారతీయులు బంగారాన్ని అమ్ముతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇతర ప్రాపర్టీ మార్కెట్లు, ఇతర స్టాక్స్ మార్కెట్ల లాగానే ఇది కూడా. రెండు, భారతీయులకు పవిత్రంగా గోల్డ్ చూడడం లేదా? ఖచ్చితంగా చూస్తున్నారు. చారిత్రకంగా బంగారం పట్ల భారతీయులకు ఉండేటువంటి భావన, ఒక పవిత్రత, ఒక ఆధ్యాత్మిక చింతనలో భాగం, ఒక సాంప్రదాయం, ఒక ఆచారంలో భాగం, సంథింగ్ సాక్రెడ్, పవిత్రమైంది. తర్వాత మన మ్యారేజెస్తో, కల్చర్తో లింక్ అయి ఉన్నది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే మారింది ఏంటి? గోల్డ్ను కమాడిటీగా, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా, లాభం వచ్చేటువంటి వస్తువుగా చూడడం మాత్రం గణనీయంగా పెరిగింది.